నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణ వెలుగు చూసింది. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో ఈ నెల 21న భార్యను భర్త పొడిచి చంపాడు. భార్య శ్రావణికి సోమశిలకు వెళ్దామని భర్త శ్రీశైలం చెప్పి అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శ్రావణి శ్రీశైలం దంపతులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. భార్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిన్న సాయంత్రం పెద్ద కొత్తపల్లిలో నిందితుడు శ్రీశైలంలో లొంగిపోయాడు. నాగర్ కర్నూలు జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో ఈ నెల 21న భార్యను భర్త పొడిచి చంపాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తాడు. సాగర్, చెప్పండి. అయితే రోజు రోజుకు కూడా మానవత్వం మంట కలిసిపోతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు భార్య భర్తను చంపిన ఘటనలు చూస్తున్నాం. తర్వాత భర్త భార్యను చంపిన ఘటనలు కూడా ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈ 2 నెలల వ్యవధిలోనే దాదాపుగా 5-6 ఘటనలు అయితే ఇలాంటివి పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే మొత్తానికి అయితే కూడా ఈ నెల 21న సాతాపూర్ గ్రామ సమీపంలోని నల్లమల్ల అడవిలో అయితే ఏదైతే శ్రీశైలం ఉన్నారో, శ్రీశైలం తన భార్యనైతే శ్రావణిని అక్కడికి తీసుకెళ్లి చంపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి అయితే కూడా ఈ నెల 21న జరిగిన నేపథ్యంలో కొద్దిగా ఆలస్యంగా ఈ ఘటన అంతా కూడా వెలుగులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అయితే శ్రావణి తర్వాత భర్త శ్రీశైలం నివాసం ఉంటున్నారు. మొత్తానికి అయితే సోమశిలకు వెళ్దాం, అక్కడ పర్యాటక సంబంధించి కూడా చూద్దామంటూ భర్త శ్రీశైలం అయితే భార్యను తీసుకొని 21వ తేదీ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి సోమశిలకు కలిసి బయలుదేరడం జరిగింది. అంతేకాకుండా కొద్దిపాటి మధ్యలో కూడా ఓ రెస్టారెంట్ లో కూడా భోజనం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా మార్గం మధ్యలో ఉన్న అడవిలోకి శ్రీశైలం అయితే తన భార్య శ్రావణ్ని తీసుకెళ్లాడు. ముందుగా ఇదంతా కూడా బాగుంటుంది, అడవి చూద్దామంటూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఆమె వెనక్కి చూసే లోపలనే కత్తితో పూర్తిగా దారుణంగా భార్యను పొడిచినట్టుగా కూడా తెలుస్తుంది. పొడిచిన వెంబడే ఆమె పూర్తిగా స్పృహ కోల్పోవడం, దాని తర్వాత పూర్తిగా కత్తిపోట్లతో ఆమెను చంపేశాడు. చంపేసిన తర్వాత మృతదేహంపై కూడా ఎవరికి అనుమానం రాకుండా ఇక్కడే చంపేద్దామని ముందుగానే పథకం వేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మృతదేహంపై పూర్తిగా పెట్రోల్ పోసి అక్కడే నిప్పంటించాడు. నిప్పంటించిన తర్వాత ఇక్కడ నుంచి ఏమీ తెలియనట్టుగా అడవిలో నుంచి పూర్తిగా అయితే బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఈ సంఘటన వెనుక కారణం అయితే ఇప్పటికే పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నది అని చెప్పేసి తాను చంపానంటూ కూడా పోలీసులకు చెప్తున్నట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా ఇదంతా కూడా చేస్తున్న నేపథ్యంలోనే చివరికి తిరిగి శ్రీశైలం, ఎవరైతే భర్త శ్రీశైలం ఉన్నారో, నిన్న సాయంత్రం పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులకు లొంగిపోయాడు. నేనే ఈ నేరం చేశాను, మా భార్యను చంపానంటూ కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది కాబట్టి చంపానంటూ కూడా ఆయన పూర్తిగా పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన పరిస్థితిగా కనిపిస్తుంది. మొత్తానికి అయితే కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భర్త శ్రీశైలం ఉన్నారో శ్రీశైలం అదుపులోకి తీసుకొని మొత్తానికి అయితే కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించే అవకాశం కూడా ఉంది. పూర్తిగా విచారణ తర్వాత ఎందుకు చంపాడు ఏందనే కారణాలు కూడా పూర్తిగా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి రైట్ సాగర్, థ్యాంక్ యూ.